ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దుర్మార్గంగా అంటే పట్టపగలు ఇంత పచ్చిగా మాట్లాడుతుంది. సరే, ఆయన ప్రాగ్మెటిజం ఇది. అట్లాగే జనసేన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల్లో ఆయన స్టాండ్స్ ఉందా అండి? తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం. పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు 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 మోస్తూ ఉన్నాం పల్లకీలు. చాలు చాలు చాలు, అలసిపోయాం. పల్లకీలు మోసి మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు చాలు, ముగిద్దాం. అవునా? చాలా చాలు, పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు. బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు ఇస్తాను, నేను తీసుకునే వాళ్ళం కాదు. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి స్థానం గనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వారి తెలుగుదేశం పార్టీది కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులుంటే సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. పోలే ముందుగా అవ్వదు, వెనకుండా తీసుకోండి. ఎక్కడుండి తీసుకున్న మాకేం ఉండదు. కానీ మీ ఐడియాలజీ, దాన్ని ఏమంటారు, మీ నిబద్ధత, మీ ప్రాగ్మెటిజం, దాన్ని మీ వాళ్ళే ఆశ్చర్యపడే రీతిలో, అబ్బురపడే రీతిలో మీరు ఏమేమి మాట్లాడారో ఒకసారి గుర్తు చేద్దామని. ఇక వారి స్టీల్ ప్లాంట్ గురించి, వారి ప్రాగ్మెటిజం గురించి ఒకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ మీద వారి ప్రాగ్మెటిజం గురించి. ఇసుక పవన్ కళ్యాణ్ వైఖరిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి పేర్ని